హాయ్ అండి. ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుందామండి. వాటికి కావాల్సిన బ్యాంగిల్స్ సిల్క్ థ్రెడ్, B7000 గమ్, నార్మల్ గమ్, సిజర్. ముందుగా మనం ఏ కలర్ అయితే అనుకున్నామో ఆ కలర్ థ్రెడ్ తీసుకొని ఒక ప్యాడ్కి లేదా హ్యాండ్తో మెజర్ చేసుకుంటూ ఒక 20 స్ట్రైప్స్ వేసుకోవాలండి. ఇలా ఒక ఎండ్ పట్టుకొని ఇలా వేసేసుకోవడమేనండి ప్యాడ్కి. ఇలా ఒక 20 నాట్స్ వేసుకోవడమేనండి. ఇలా 20 వేసుకొని ఒక సిజర్తో కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఏదైతే మనం బ్యాంగిల్కి చుట్టుకుంటున్నామో ఆ బ్యాంగిల్ తీసుకొని కొంచెం గమ్ అప్లై చేసి థ్రెడ్కి కూడా ఇక్కడ కొంచెం ఇలా మన రైట్ హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ బ్యాంగిల్కి ఇలా వెడల్పుగా అతికించుకోవాలండి. అతికించుకొని ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఇలా వదిలేస్తే చక్కగా టైట్ అయిపోతుంది, ఆరిపోయిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వెడల్పుగా అనుకుంటూ రోల్ చేసేసుకోవడం. బ్యాంగిల్ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్కి థ్రెడ్ చక్కగా బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేసుకోవడమేనండి. ఇలా బ్యాంగిల్ అంతా చుట్టేసుకున్నాక ఒకసారి చూపిస్తాను. సేమ్ ఇలా బ్యాంగిల్ అంతా చుట్టుకొని లాస్ట్ ఎడ్జెస్కి కొంచెం గమ్ అప్లై చేసేసి ఇలా అతికిచ్చేసేసుకోవడం. ఎండ్ ప్రెస్ చేసుకుంటూ అతికిస్తే చక్కగా అతుక్కునేది. ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని చేసేసుకోవడమే. నేను 4 చేశాను. ఇందాక సన్నగా ఉన్న బ్యాంగిల్ కదండి, ఇప్పుడు బ్రాడ్గా ఉన్నదానికి 20 టైమ్స్ ప్యాడ్కి ఇలా అనుకొని వేస్తే సరిపోతుంది. దీనికేమో 40 టైమ్స్ వేసుకోవాలండి. ఇలా స్ట్రైక్ 40 టైమ్స్ వేసుకుంటే బ్రాడ్గా ఉన్నదానికి సరిపోతుంది. వేసుకొని ఇది ఎక్కడ కట్ చేసి సేమ్ ఇందాక బ్యాంగిల్లోనే కొంచెం మళ్ళీ గమ్ పెట్టేసి అతికిచ్చేసుకోవడం. కొంచెం గమ్ము దీనికి ఫింగర్స్తో ఇలా పుష్ చేసి ఇలా అతికిచ్చేసేసి ఇంకా ఇందాకట్లాగా మళ్ళీ బ్యాంగిల్కి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేయడం వల్ల ఏమైందంటే బ్యాంగిల్ అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యిందండి. థ్రెడ్ ఈక్వల్గా వస్తుంది. చాలా ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ ఒక 2 to 3 చేసేదాకా కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత ఇంకా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇట్లా
ఎంతైనా మన హ్యాండ్స్తో చేసి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ మనం వేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. ఇలా బ్యాంగిల్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉంటే థ్రెడ్ ఈచ్ స్పేస్ కూడా కవర్ అయిపోతుంది. ఇలా చుట్టేసుకున్నాక బ్యాంగిల్కి మొత్తానికి టైట్గా ఇలా లాక్కొని ఇక్కడ ఎడ్జెస్ ఏదైతే ఉందో మనకి ఎంత కావాలో అంత సిజర్తో రిమైనింగ్ వేస్ట్ అంతా కట్ చేసేసేయండి. ఇప్పుడు దీనికి గమ్ అప్లై చేసి బ్యాక్ సైడ్ బ్యాంగిల్ దానికి అతికిచ్చేసేసేయాలి. ట్విస్ట్ చేసుకొని అతికిచ్చేసేయాలి. ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్నీ చేసేసుకోవడమే. నేనైతే 2 చేశాను. ఇవి నేను ఒక శారీ మీదకి సెట్లా చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చక్కగా వీటికి కుందన్స్ అతికిద్దాం. అవి ఎలానో చూపిస్తాను. హాయ్ అండి, ఇందాక థ్రెడ్ చుట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటికి స్టోన్ లేస్ అతికిద్దాము. ముందుగా గోల్డ్ స్టోన్ లేస్ తీసుకొని ఒక 10 కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా 10 వచ్చేటట్టు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలో అని పెట్టుకోవాలి. నాకు 4 పడతాయండి, నేను 4 తీసుకున్నాను. B7000 గమ్ తీసుకొని అతికిచ్చేసుకోవడం. ఇలా చక్కగా 4 తీసుకున్నాం కదా, మీరు ఎలా మెజర్ చేయాలి అనుకుంటారు. ఒక కాయిన్ తీసుకొని అక్కడ పెట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్, అలానే ఇంకొక హాఫ్ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఇలా గ్లూ అప్లై చేసుకొని అలా 4 సైడ్స్ అతికించుకోవాలండి. ఇలా 4 సైడ్స్ ఈక్వల్గా పెట్టి అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నేను 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా, 4కి అతికిచ్చేసాను. మిడిల్ బ్యాంగిల్కి స్టోన్ లేస్ అతికించుకున్నా. ముందు నేను ఇందాకేమో గోల్డ్ కంప్లీట్ గోల్డ్ స్టోన్ తీసుకున్నా. దీనికి ఏంటంటే వైట్ గోల్డ్ మిక్స్ వస్తుంది. ఇది 3 లేయర్స్గా ఇట్లా కంప్లీట్ 3 లేయర్స్గా అతికిద్దాము. గమ్ అప్లై చేసుకొని బ్యాంగిల్ అంతా. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తుంటే కొంచెం గమ్ అప్లై చేసి ఆపుకుంటూ అప్లై చేసుకోండి. ఎందుకంటే కొంచెం స్లోగా అయితే ఈ B7000 గమ్ ఊరికనే డ్రై అయిపోయింది. ఇలా మిడిల్లోకి పెట్టుకుంటూ లేస్ చక్కగా అతికిచ్చేసుకోవడం. ఇందాక ఎక్కడ ఆపామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్. నాకైతే కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను బ్యాంగిల్ అంతా అప్లై చేసేస్తాను. నెక్స్ట్ ఇలా ఇటు ఇంకొకసారి రిపీట్ చేసేసుకోవడమే. ఇది కంప్లీట్ గోల్డ్ లేస్ మళ్ళీ. అండ్ ఇటు కూడా ఇట్లా పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకోండి చక్కగా ఇలా అతికిచ్చేసాను. ఇందాక చేసిన పింక్ బ్యాంగిల్స్ 4 ఎల్లో బ్యాంగిల్స్ 2 సెట్. కొంచెం డ్రై అవ్వాలి. అలానే ఇందాక చేసుకున్న బ్యాంగిల్స్ నావండి. ఇవి నేను మా పాప కోసం చేశాను.
ఇది ఒక టైప్, ఇలా వైలెట్ వచ్చి ఒక సైడ్ అది, ఒక సైడ్ ఇలా. ఇది ఇంకొక టైప్ అండి, ఒక సైడ్ బ్లూ, హాఫ్ బ్లూ అను హాఫ్ లేస్ వస్తుంది. ఇవి ప్లెయిన్గా సింపుల్గా చేశాను. ఇవి కొంచెం హెవీగా లంగా జాకెట్ మీద కానీ కొంచెం హెవీగా చేశానండి. ఇవి సింపుల్వి, ఇవి కొంచెం హెవీగా లంగా జాకెట్ మీద కానీ చేశాను. ఇవి కూడా హెవీ బ్యాంగిల్సేనండి. ఇవన్నీ నేనే చేశానండి మా పాప కోసం. ఇవి వచ్చి కాసులు బ్యాంగిల్స్ అండి, కాసులు వేసి కాసులు బిల్లలు పెట్టి థ్రెడ్ చుట్టి నేను చేశాను. ఇవి కడా టైప్ అండి, కడా బ్యాంగిల్స్ అంటారు చూసారా అవి. అలానే ఇవి 2 బ్రాస్లెట్స్ టైప్ అండి. ఒకటే కొంచెం లావు బ్యాంగిల్ బటర్ఫ్లై మోడల్, ఇది ఒకటి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది. ఇదేమో ఇలా సింపుల్గా మధ్యలో ఇలా వచ్చి మొత్తం లేస్ వస్తుందండి. అలానే ఇవి ఇప్పుడు నేను నా కోసం చేసుకున్న బ్యాంగిల్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.